చాలా మాటలు దాగుండాక ఒక్క మాటని ముందు ఉంచి నా వాక్య భాగం ముందుకు విపులముగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా. ఈ దినమందు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఎలాగూ సెలవిస్తున్నాడు కింద ఉంది. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఇంటికాడ మిస్టేకులు చదువుతున్నారు. యవనస్తులకు కూడా మిస్టేకులు చదువుతున్నారు. అంటే ఏమంటే బైబిల్ చదవటల్లా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మళ్ళీ సండే వస్తున్నారు అనుకుంటా. అలా అనిపిస్తుంది నాకు. చదువుకున్నా చదువు లేకపోయినా తీసి బైబిల్ ఓపించండి ఒక్కసారి ఇంటికాడ. చదువుకున్న వారైతే వరుసగా చదువుకోండి, అర్ధగంట బైబిల్ కేటాయించండి. ఆత్మ నడిపింపు లేకపోతే బైబిల్ తెలుగే ఉన్న గ్రాంధిక భాష అయినా మన వాడుక భాష అయినా చదవటానికి మిస్టేకులు వస్తాయి. అందుకే ఆత్మ నడిపింపు కావాలి. సరే, కావాలంటే చదువుకుంటూ ఉండాలి. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అని తెలియపరుస్తూ మనుషుడు అతిశయపడేది, మానవుడు అతిశయపడేది దేని గురించి అంటే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మరి చూడండి, నా వైపు చూడండి. ఈ దినమందు ధనవంతుడు గురించి మేము చెప్పబోతున్నా. మానవుడి అతిశయము దేని మీద అంటే ధనము గురించి. ఇక్కడేమో తెలియపరుస్తున్నాడు, అతిశయించువాడు దేవుడిని అతిశయించాలి. అతిశయించుట గర్వించుట. మరి ప్రభునంతా అతిశయించమని దేవుడు చెప్పాడు. కానీ జ్ఞానం కలిగిన వాడు నాకే జ్ఞానం ఉంది అని అతిశయిస్తాడట. అనగా నేనే జ్ఞానం కలవాడిని, నాకంటే జ్ఞానం కలవారు ఎవరో లేరనుకున్నా నీతిలో జ్ఞానం కలవారుగా పెర్రవేగుతారంట. తర్వాత సూర్యుడు తనకున్న సూర్యుని బట్టి అతిశయపడతాడు. ఐశ్వర్యవంతుడు నేనే ఐశ్వర్యవంతుణ్ణి, నాకున్న ఐశ్వర్యము ఎవరికి లేదు అన్నట్లుగా 4 వంకలు పెట్టుకొని విర్రవీగుతుంటాడు. కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటయ్యా అంటే, నీకు జ్ఞానం ఇచ్చేది దేవుడే, శౌర్యం ఇచ్చేది దేవుడే, అలాగే అందం ఇచ్చేది దేవుడే, బలం ఇచ్చేది దేవుడే, అన్ని ఇస్తున్న దేవుడిని విడిచిపెట్టి నువ్వు నాదంటావేందంటాడు దేవుడు. ఇక్కడ నీకు జ్ఞానం సంపాదించుకోవాలంటే ఆయన ఇవ్వాలి కదా, నువ్వు డబ్బు సంపాదించుకోవాలంటే ఆయన బలం ఇవ్వాలి కదా. అన్ని దేవుడే ఇస్తుంటే నువ్వు నాదంటావేందులో దేవుడు తెలియపరుస్తూ అతిశయించువాడు మన ఎడల కృప చూపుచున్న దేవుని అందే అతిశయించాలి. జ్ఞానిస్తున్న దేవుని యందు అతిశయించాలి, బలమిస్తున్న దేవుని యందు అతిశయించాలి, ధనమిస్తున్న దేవుని యందు అతిశయించాలి. కానీ నా సామర్థ్యము, నా జ్ఞానము, నా అందమని ఎవరు విర్రవడకూడదు. అది సేవకులైనా, విద్యావేత్తలైనా, తత్వవేత్తలైనా, పండితులైనా, జ్ఞాని అయినా, అది ఎవరైనా సరే. అందుకన్నాడు, నేను ఇది చూడగా ఆకాశం మీద జరుగుతున్న పరిధి కూడా వ్యర్థమన్నాడు ఆత్మదేవుడు తెలియపరుస్తూ మహాజ్ఞానైన సొలొమోనుతో. అనగా మానవుడు వాళ్ళకున్న దేవుడు దాటిపోతూ ఉన్నాడు. మానవుడు ఒకన్న రీతులు దాటిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ జ్ఞానమిస్తున్న దేవుళ్ళలో అతిశయించకుండా, బలమిస్తున్న దేవుళ్ళలో అతిశయించకుండా, డబ్బిస్తున్న దేవుళ్ళలో అతిశయించకుండా ఇది నాదని విర్రవీగుతున్న బుద్ధిహీనులారా వాక్యం సెలవిస్తా ఉంది. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. అతిశయించువాడు కృప చూపుతున్న దేవుని అందే అతిశయించాలి. అతిశయించువాడు దేవుడు ఇస్తున్న ఆ మహాజ్ఞానం బట్టి అతిశయించాలి. అతిశయించువాడు దేవుడు ఇస్తున్న ఆ మహాబలాన్ని బట్టి అతిశయించాలి తప్ప ఇది నాది అంటూ విర్రవీగుతున్న వారి జీవితంలో అది పతనానికి దారితీస్తుందని కూడా లేఖనాలు సెలవిస్తున్నారు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనకు ఎప్పుడెప్పుడు ధనము కావాలో దేవుడు ఇచ్చేవాడు ఆయన. నీకు ఏ సందర్భాలలో నీకు ఏమి కావాలో, ఎప్పుడెప్పుడు ఏ సమయాలకి ఏ పని చేస్తున్నావో, ఎప్పుడు నీకు ఏ ధనము కావాలో, ఎప్పుడు నీకు ఏ అవసరం ఉందో ప్రతి అవసరము కూడా తీర్చువాడు
లేకపోలేదు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, మనము అతిశయించేది ఎవరయ్యా అంటే కృప చూపుతున్న దేవుని యందు మాత్రమే. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు సంపాదించుకునే బలం ఇచ్చాడు దేవుడు, చదువుకునే జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఉండడానికి డబ్బు ఇచ్చాడు దేవుడు, అన్ని ఇస్తుంటే మా సామర్థ్యం అని విర్రవీగుతున్నారు ఏదో వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచన భాగంలో అది మా సామర్థ్యము కాదు, అది దేవుడు ఇచ్చింది. ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ లేఖన భాగంలో ఏమి తెలియపరుస్తుందని మనం జ్ఞాపకం చేసుకుంటే అది దేవుని యొక్క సామర్థ్యము. 17వ లేఖన భాగములో, అయితే మా సామర్థ్యము మా బహుబలము ఇంత భాగ్యమా కలిగేసిన అడుగుతుందేమో, ఇంత మా బహుబలము మా సామర్థ్యము మా ఘనత మా వల్ల వచ్చనుకుంటున్నారేమో. అది మన వల్ల వచ్చింది కాదు, దేవుడు కృప చూపితే వచ్చింది, దేవుడు దయ తలిస్తే వచ్చింది, దేవుడు ద్వారం తెరిస్తే వచ్చింది. దేవుడు నీకు పని చేసుకునే సామర్థ్యము ఇచ్చాడు కాబట్టి డబ్బు సంపాదించుకుంటున్నావు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి చదువుకుంటున్నావు, దేవుడు నీకు అన్నం ఇచ్చాడు కాబట్టి మంచిగా ఉంటూ ఉన్నావు, దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి నువ్వు తవంతరుగా మార్చబడ్డావు. దేవుడికి తెలియదా ఎవరు వెర్రబిగుతున్నారో, ఎవరు కరణంగా మాట్లాడుతున్నారో దేవుడికి తెలియదా? వాక్యం సెలవిస్తా ఉంది, అతిశయించువాడు ధనవంతుడైనా, అతిశయించువాడు జ్ఞానవంతుడైనా, అతిశయించువాడు అది అంతంగా ఎవడైనా సరే మన దేవుని యందు మాత్రమే అతిశయించాలి. ఎవరిని ఆకాశం ఎక్కించాలి, ఎవరిని ఆకాశం కిందకి పడవేయాలి, ఎవరిని సింహాసనం ఎక్కించాలి, ఎవరిని సింహాసనం కిందకి ఎత్తి వేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క బహు సామర్థ్యము అది దేవుని యొక్క సామర్థ్యం తప్ప అది మన బహుబలం కాదు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ధనం కోసం పోట్లాడిన ఆఖాను మరణించాడు, ధనం కోసం పోట్లాడిన యహాజీ మరణించాడు, ధనం కోసం పోట్లాడిన అనే సభ్యులు కూడా మరణిస్తూ ఉన్నారు. గమనించండి, మనము అది ధనవంతుడైనా పేదవాడైనా అది దరిద్రుడైనా ప్రతి ఒక్కరు కూడా మన దేవునందు మాత్రమే అతిశయపడాలి, మన దేవునందు మాత్రమే అతిశయపడాలి. ఏందమ్మా చర్చికి రావటం లేదంటే ఏమొస్తావండి, 10 గేదెలు ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది, అతిశయమా? ఏందమ్మా రావట్లేదంటే ఏమొస్తావండి, లెక్కలు చూసుకోవాలి కంప్యూటర్లో, అతిశయం. వాక్యం సెలవిస్తూ ఉంది, అనంతర జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు కావాలంటే మన దేవుడు యందు మాత్రమే అతిశయపడాలి. నువ్వు నా బహుబలం అనుకుని అతిశయపడ్డావా? నా బహుబలము నా జ్ఞానమని అతిశయపడ్డావా? గమనించండి, మెట్టెక్కుతావు కానీ అసలు సమయం వచ్చే సమయానికి నువ్వు కింద పడిపోతావు. ఎప్పుడైతే నువ్వు నా బహుబలం అనుకుంటున్నావో, నా జ్ఞానం అనుకుంటున్నావో, వాళ్ళు తెలియపరుస్తూ నాకేం తెలియట్లా, వారు నా జ్ఞానం వారి జ్ఞానం అనుకుంటున్నారు. ఎప్పుడైతే మా జ్ఞానం అనుకుంటావో, మా సామర్థ్యం అనుకుంటావో, మా ధనం అనుకుంటావో, మాదే అనుకుంటావో, వారు ఎక్కుతూ ఉంటారు. సరైన సమయానికి ఆశీర్వాదము లేకుండా దేవుడి కింద పడేస్తాడు. ఆశీర్వాదము ఏ మాత్రము కూడా లేకుండా కింద పడేస్తాడు. గమనించండి, అతిశయించువాడు ధనవంతుడు దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. దేవునికి ధనం ఇస్తే ఆ ధనం దేవుని పరిచయకు మాత్రమే వాడబడాలి. ఏది తెలుసా? ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసులు ఎంచబడిన వాక్య భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అవసరమైతే సూది బెచ్చములో ఒంటి దూరంతి కానీ పల్లె రాజ్యానికి స్థానానికి వెళ్ళే హక్కుదారుడు ధనవంతుడు కోల్పోతున్నాడు. కారణం తెలుసా? ఈ ధనమంతా నేను సంపాదించుకునుకుంటాడు, ఈ ధనమంతా నేనే సంపాదించుకున్నా, అకస్మాత్తుగా అది ఊడిపడింది కానీ నేనే అనుకుంటాను. అకస్మాత్తుగా ఆకాశం ఊడిపడితేదో అది సంపాదించడు, అది కష్టపడి చెమటొచ్చుడు, అకస్మాత్తుగా ఆకాశం వల్ల ఊడిపడుద్ది, అది నానే నిర్వహిస్తుంటాడు చాలా మంది. అలాంటి వాళ్ళ జీవితంలో శాంతి ఉండదు. అంటే వాళ్ళ జీవితంలో ఏదో మనుషులకి దంబాన్ని కనబడతాడు కానీ ఆశీర్వాదములు ఏ మాత్రం కూడా కనబడవు. ధనవంతు కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నా. అతిశయించుతున్న ధనవంతుడి యొక్క జీవితాలలో గమనించండి, చాలా మంది
ఇష్టానుసారంగా జీవిస్తూ ధనము కోసం పట్లాడేవాడు కూడా లేకపోలేదండి. మహాసురమైన జ్ఞానం సంపాదించుకున్నాడు, కానీ దేవునిలోనే ఉన్నాడు. దావీదు మగరాజు దేవుని బట్టి అతిశయించాడు. గమనించండి, ఉన్నత పండితులు, విద్యావేత్తలు అనేక మంది కూడా ఎంత ఆస్తి ఉన్నా కూడా వారు దేవుని మాత్రం విడిచిపెట్టలా. వారు దేవుని విడిచిపెట్టలా, ప్రార్థన విడిచిపెట్టలా, భక్తి విడిచిపెట్టలా, అలాగే సహవాసం విడిచిపెట్టలా, ఆత్మీయత విడిచిపెట్టలా. కారణం తెలుసా? వారు దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి. కారణం తెలుసా? వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టి వారు దేవుడి త్రోవ నుండి తగ్గిపోలేదు. కారణం తెలుసా? వారు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుని మార్గంలో ఉన్నారు కాబట్టి యోసేపు అకస్మాత్తుగా ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించలేదా? అలాగే ఎస్తేరమ్మ అకస్మాత్తుగా దేవుడి యొక్క కృపలో పట్టాభిషేకం చేయబడి రాణిగా పరిపాలించలేదా? అంత ఉన్నతమైన కార్యాలు దాన్ని అనుకున్నాడా? అది ఉన్నాడు అనుకోలా. కానీ పసిపాడు దేవుడు పట్టాభిషేకం చేస్తే గమనించండి, 47 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుకున్నాడా దావీదు? అనుకోలేదు. నువ్వు దేవుళ్ళు అతిశయపడుతూ ఉంటే, దేవుళ్ళు జ్ఞానమస్సు కలిగి ఉంటుంటే, దేవుళ్ళు నువ్వు అతిశయ కలిగి ముందుకు పోతా ఉంటే నీకున్న అవసరాలు అడగవసరం లేదు. నీకున్న అవసరాలు ఏది కూడా అడగవసరం లేదు. ఇతర ముందు మీకు నలుగురిని పరిచయం చేస్తా, మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. లోకసు వార్త. ధనవంతుడు ఏ విధంగా అతిశయపడతాడు? మొదటిగా లోకసు వార్త 12వ అధ్యాయము త్వరగా తీయండి. 12వ అధ్యాయము యొక్క ధనవంతుడు మనం చూద్దాం. ఇక్కడ బైబిల్ ఓపెన్ చేశారమ్మా. లోకసు వార్త 12వ అధ్యాయము 16వ వచ్చిన భాగం నుండి 20వ వచ్చిన భాగం జాగ్రత్త తీసి పట్టుకోండి. మిగతాలో పైకి లేపండి. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు పంటేశాడు. పంటేసిన తర్వాత సమృద్ధిగా పండింది. పంట సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండింది అనుకుంటే ఎంత బాగా వేసేమనుకున్నాడు ఆయన. సమృద్ధిగా పండింది కాబట్టి ఎకరానికి 45 పండాయి. 10 ఎకరాలకి నేనే గొప్ప. సమృద్ధిగా పండాయి. పండిన తర్వాత ఇతను ఏమనుకున్నాడు తెలుసా? 16వ వచ్చిన భాగం నుండి 21వ వచ్చిన వరకు కూడా నాది 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 నడుపుతున్నాడు. నీవిచ్చావయ్యా, నీవు సహాయం చేసేవంటున్నది ఇక్కడ. 16వ వచ్చిన భాగం నుండి తర్వాత చదువుకోండి. 21 వరకు కూడా ధనవంతుడు నాది నాదని 7 సార్లు పలికాడు. నా పంట, నా ధాన్యము, నా కొట్లు, అలాగే నా ఆస్తి, నా ధాన్యము, నా పొలము. అసలు దేవుడికి పొద్దు నీకు పొలం ఎక్కడది? అసలు దేవుడికి పొద్దు నీకు ఆస్తి ఎక్కడది? దేవుడు కృప చూపకపోతే పంట పండితే ఒక్కసారి దేవుడు ఇష్టంటే చాలు పంట మొత్తం తెగులు వచ్చేస్తుంది. దేవుడు ఒక్కసారి అంటే చాలు పంట మొత్తం తెగులు వచ్చి అడిగానంటే మన పరిగెత్తుకు వస్తారు. కానీ ఈ ధనవంతుడు జీవితంలో కలిమి విస్తరించబోతుంది. గమనించండి, ఇష్టానుసారంగా జీవిస్తూ తనకి ఆ స్థలము చనిపోయినంతగా ధాన్యం పండింది. ఆ స్థలము చనిపోయినంతగా ధాన్యం పండింది. కానీ ఇది నాది నాది వరకు దిగుతున్నాడు. 12వ అధ్యాయములో 18వ వచ్చిన భాగములు ఏం తెలియపరుస్తూ ఉందంటే 17వ అప్పుడు అతడు నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులు. అలాగే 18వ వచ్చిన భాగములో 21వ వచ్చిన భాగములో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నటకు అలాగనే ఉండును. ఈ ధనవంతుడు తన కొరకే సమకూర్చుకున్నాడు. మొట్టమొదటి ధనవంతుడు లోకాసు వార్తలో 4 ఉంటారు ధనవంతులు. వారికి జాగ్రత్తగా పరిచయం చేస్తా. ఐశ్వర్యవంతుడు ప్రభువు నందు అతిశయించాలి. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ధనవంతుడు పంట
పండిపోయింది. 10 ఎకరాలు తీసుకుంటే అంత రెట్టింపుగా పండిపోతా ఉంది. అంత రెట్టింపుగా పండిపోతున్నప్పుడు ఇదంతా నాది అని విర్రవీగుతున్నాడు. అనగా తన కొరకే సమకూర్చుకుంటున్నాడు తప్ప దేవుని కొరకు ఏమీ సమకూర్చుంటున్నా. ఈ ధనవంతుడు పేరుకు మాత్రమే ధనవంతుడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. ఎందుకంటే ఒక పక్క ధాన్యము విస్తారంగా వచ్చేసింది, ఒక పక్క డబ్బులు విస్తారంగా వచ్చేసాయి, ఒక పక్క ధాన్యం చూసుకుంటూ నాది విర్రవీగుతున్నాడు. కానీ తన కొరకు మాత్రమే సమకూర్చుకున్నాడు తప్ప చూపుచున్న దేవుణ్ణి మాత్రము వదిలిపెట్టేసి ఆ ధనాన్ని బట్టి ఆ పట్టణం బట్టి మాత్రమే విర్రవీగుతున్నాడు. ఆ ధనాన్ని బట్టి ఆ పట్టణం మాత్రమే విర్రవీగుతూ ఇష్టానుసైన తినుము త్రాగు సుఖించమని గంతులు వేస్తున్న ఈ ధనవంతుడి జీవితములు తన కొరకు మాత్రమే సమకూర్చుకున్నాడు తప్ప దేవుడి కొరకు కాదు. కొందరు గణపం సమకూర్చుకుంటారు, కొందరు పేరు ప్రఖ్యాతి సమకూర్చుకుంటారు, కొందరు కీర్తి సంపాదించుకుంటారు. కానీ ఈ ధనవంతుడు అయితే తన కొరకు మాత్రమే సంపాదించుకుంటున్నాడు, తన కొరకు మాత్రమే సమస్తం కూడా సమకూర్చుకుంటున్నాడు. 21వ వచనంలో తన కుటుంబం కోసం కాదు, సమాజం కోసం కాదు, దేశం కోసం కాదు, కానీ తన కొరకు మాత్రమే అనగా నేను ఆగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఎట్లాగున్నా పర్లేదు, ఎలాగూ ఎవరు ఇష్టానుసారంగా జీవించే పర్లేదు, నేను మాత్రమే ఆగుంటే చాలు. వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 6:19 లేఖన భాగంలో అలాంటి వాటిని కూడా ఈ భూలోకములో సమకూర్చుకోవద్దు, మీ కొరకు ఏమీ సమకూర్చుకోవద్దు. ఎందుకు తెలుసా? భూలోకములు సమకూర్చుకుంటే ఏం జరిగింది? మత్తయి సువార్త 6:19 లేఖన భాగంలో ఏం జరిగింది తెలుసా? చూడండి ఒకసారి. భూమి మీద మీ కొరకు కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నబేసి దొంగలిస్తారు. అది ఏం చేయాలంట? సమకూర్చుకున్నవాడు పరలోకమందు మీ కొరకు దమనము కూర్చుకుని అక్కడ చిమ్మటయు ఏముండదు తెలుసా? ధనం ఎక్కడ ఉంటుందో హృదయమంతా కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం అంతా ఎక్కడ ఉంటుందో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎక్కడ ఉంటుందో, నీ విలువలు ఎక్కడ ఉన్నాయో నీ మనసు అంతా పోయింది. కాబట్టి నీ కోసం సమకూర్చుకున్నవాడు జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందుకోడు. సమకూర్చుకునేవాడు అక్షయ ధనం కోసం మాత్రమే ప్రాకులాడాలి. ఈ ధనము కనబడుతూ ఉంది, అంతలో కనిపించి అంతలో మాయమైపోతా ఉంది. కానీ అక్షయ ధనము అది కనపడదు, మన జీవిత కాలం అంతా ఉంటుంది. ఈ ధనవంతుడు తన కొరకు మాత్రమే సమకూర్చుకుంటూ ఉన్నాడు. తన కొరకు దేవుడిని కొరకు పక్కన పెట్టేశాడు, కృప చూపుతున్న దేవుడిని విడిచిపెట్టేశాడు, సాయం చేస్తున్న దేవుడిని విడిచిపెట్టేశాడు, ఆ పంట పండించే సామర్థ్య విషయం దేవుడు విడిచిపెట్టేశాడు. ఎంత నాది, నా పంట, నా ధాన్యమని విర్రవీగుతున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయములో, కనానీ వాసులారా మీరు ధనాన్ని సమకూర్చుకున్నారు కాబట్టి మీరు పట్టణం చేయబడుతున్నాడు దేవుడు. కనానీ పట్టణస్తులారా మీ అందరూ కూడా మీ కొరకు మీరు ధనాన్ని సమకూర్చుకున్నారు కాబట్టి ఆ సమకూర్చుకున్న ఆ ధనము మీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 17 లేఖన భాగంలో మీ ధనము, నీకున్న ధనము దేవుని యొక్క రాకడలో ఎవరిని కూడా కాపాడదు, దినమందు మనకి ఏది కూడా సహాయపడదు. కాబట్టి ఆ కృప చూపుచున్న దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అకస్మాత్తుగా మన ధనం వచ్చినా, అకస్మాత్తుగా మనము దేవుడు తన ఐశ్వర్యం ఇచ్చినా, అకస్మాత్తుగా దేవుడు మనకి తన కృప చూపించి ద్వారము తెరుస్తూ ఉన్నా, అకస్మాత్తుగా మన ధనవంతులుగా పిలబడుతూ ఉన్నా, అకస్మాత్తుగా మన జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదములు ఒకటి వస్తున్నప్పుడు ఎంత నీది ప్రభుకోవాలి తప్ప నాది అని నీకు సమకూర్చుకుంటే అది ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంది. కాబట్టి నీ నా జీవితాలలో
దేవుడు సమకూరుస్తున్నాడు కాబట్టి ఆ దేవుడి కొరకు మాత్రమే సమకూర్చుకోవాలి. దేవుడి కొరకు పేరు సమకూర్చుకోవాలి. దేవుడి కొరకు ఘన సమకూర్చుకోవాలి. దేవుడి కొరకు ప్రార్థన సమకూర్చుకోవాలి. దేవుడి కొరకు విశ్వాసం సమకూర్చుకోవాలి. దేవుడి కొరకు నిరీక్షణ సమకూర్చుకోవాలి తప్ప యొక్క లోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకొని ఇది నాది 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 అనే విర్రవేగుతూ ఉంటే, ఓ ధనవంతులారా, మీ కొరకు నరకము సిద్ధముగా ఉంది, వెళ్ళిపోమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు తన కొరకే ధనాన్ని సమకూర్చుకొని పతనమవుతూ ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ లేఖన భాగం నుంచి మరొక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు పేదలాచరు, మనకు తెలుసు ఇదంతా కూడా. ధనవంతుడు పేదలాచరు. అక్కడేమో రాయబడ్డది 16వ వచ్చిన 19వ లేఖన భాగంలో, ఒక ధనవంతుడు ఉండేను, ఊదా రంగు బట్టలు ధరించి ఆ వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము కూడా సుఖపరుచు ఉండేవాడు. అనగా పక్క వారిని పట్టించుకోకుండా అడుగుస్తున్న బాబతిది. పక్కన ఉన్న రాజు కనబడుతూ ఉన్నాడు. లాజరు కురుపులతో ఏడుస్తూ అతని దగ్గరే పడి ఉన్నాడు. అతన్ని పట్టించుకోవటంలా, అతనికి సహాయం చేద్దామనే ఆలోచనలు అతను కొట్టలేదు. అతను ఏడుస్తూ ఉన్నాడు, అలమటిస్తూ ఉన్నాడు, ఆ కురుపుతో బాధపడుతున్నాడు. ఆ కురుపులని ఆ కుక్కలు లాగుతూ ఉన్నాయి. అంత చెడు స్మెల్ వస్తున్నా అతన్ని పక్కన పెట్టి ప్రతిరోజు వస్త్రాలు ధరించుకొని, అనగా తన అనుభవిస్తూ సంతోషంగా హ్యాపీగా ఉంటూ పక్క వాళ్ళు ఎలాగున్నా పర్లేదు అన్నట్లుగా జీవిస్తున్న ధనవంతుడు, ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు. ఏమైంది? ప్రతిరోజు బిర్యానీ తిన్నా, ప్రతిరోజు మాంసం తిన్నా, పక్కవాడు ఎటుపోతే నాకెందుకులే అని ఇష్టానుసారముగా జీవించిన ఇద్దరు మరణించారు. ధనవంతుడైన మాత్రాన 100 ఏళ్ళు బతకవు, డబ్బునంత మాత్రాన 1000 ఏళ్ళు బతకవు. దేవుడు పెట్టా 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 ఏళ్ళు, అంతవరకే ఉంటావు. అంతవరకు కూడా నీకు ధనం ఉండే ఇతరుల సహాయం చేయలేకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. మన జీవితాలు ఇష్టానుసారముగా జీవించిన ధనవంతుడు, ఇతరుల్ని పట్టించుకోకుండా వారిని పెడచోని పెట్టి వాళ్ళకి సహాయం చేసే ఆలోచన లేని ధనవంతుడు చివరికి ఏమయ్యాడు? ఇద్దరు మరణించాడు. ఒకరేమో అబ్రాహ్మణుడి పక్కన కూర్చున్నాడు, మరొకరేమో పాతాళములో ఇష్టానుసారముగా, ఈ లోకములో ఇష్టానుసారముగా జీవించి ఇతరులను పట్టించుకోకుండా, వాళ్ళు బాధపడుతున్నా పట్టించుకోకుండా, ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారముగా జీవించిన ఈ ధనవంతుడు నరకములో యాతన పడుస్తూ ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాడు. కాచుకుంటున్నా ప్రియా దేవుని కొంచెం చూపుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టి, అయ్యా నీకు ధనం ఉండొచ్చు కానీ ఇతరులకు సహాయం చేస్తూ అక్కడ చూపుతున్న దేవుల్లో అతిశయపడితే దేవునికి ద్వారం తెరవబోతున్నాడని విడిచిపెట్టేసి ఇతరులు ఎలాగుంటే నాకెందుకులే, వారి కింద పడిపోతే నాకెందుకులే, వాడి నాశనం కావాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా లగ్జరీ లైఫ్ జీవించిన ఈ ధనవంతుడు పతనం చేయబడ్డాడు. కారణం తెలుసా? ఇష్టానుసారముగా జీవించాడు. కుటుంబంలో ఇష్టానుసారం, ఇతరులను పట్టించుకోకుండా, వారు ఎలాగ బాధపడినా పర్లేదులే, అలా ఎలాగున్నా పర్లేదులే, వారు ఎలా ఏడ్చినా పర్లేదులే, ధనవంతుడి కదా. దేవుడు కన్ను మూస్తే, కళ్ళు తెరిస్తే నీకున్న ధనం క్షణంలోనే ఆయుష్పోద్ది. దేవుడు ఒక్క మాటన కంటెప్ప వేస్తాలు నీకున్న ధనమంతా కూడా ఆకాశంలో తీసుకుపోయి సామర్థ్యం గొప్ప దేవుడు ఈ ధనవంతులు తెలుసుకోలేకపోయాడు. ఈ ధనవంతుడు నరకములో యాతన పడుతున్నాడు. కారణం తెలుసా? నేనే ధనమ కలివాడని ఇష్టానుసారంగా జీవించాడు. మొదలు పేతురు 4వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడికి ఇష్టకరంగా ఉండమన్నాడు, ఇష్టకరంగా ఉండమన్నాడు. కీర్తన గ్రంథము 34వ కీర్తనలో దేవుడికి ఇష్టానుసారంగా జీవించమన్నాడు. దావీదు దేవుడికి ఇష్టానుసారుడు. హల్లెలూయా స్తుతి మహిమా ఇలాప్పుడు దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమా ఇలాప్పుడు దేవునికి చేద్దాము.
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వాళ్ళ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవునికి స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన ఆ మహిమా దేవుడికి ఇష్టానుసారంగా జీవించలేని ధనవంతుడు పతనమవుతున్నాడు. కాబట్టి మన జీవితం దేవుడికి ఇష్టానుసారంగా జీవించాలి. దేవుడు కృప చూపుతున్న దేవుడు విడిచిపెట్టి, సామర్థ్యం ఇస్తున్న దేవుడు విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ ధనవంతుడు మండిస్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడేమో తన కొరకే సమకూర్చుకున్నాడు, ఒక ధనవంతుడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ పతనమయ్యాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ లేఖన భాగము. ఒక అధికారి ఆయన చూసి చాలా మర్చాలి. ఈ ధనవంతుడు మూడో ధనవంతుడు, ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. అనగా 3-4 సంవత్సరాలు సువార్త బోధించిన తర్వాత యేసు ప్రభు వద్దకు ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుడు ఏమన్నా తెలుసా? అయ్యా, ఇతను అన్నీ తెలుసు, మా జాగ్రత్త వినాలి, అన్నీ తెలుసు, వాక్యము తెలుసు, ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా తెలుసు, కానీ నిత్య జీవాన్ని పొందుకునే మార్గం తెలియట్లా. నిత్య జీవాన్ని పొందుకునే ఆ నిర్ణయాన్ని మాత్రం అర్థం కావటల్లా. నాకు ఎవరిస్తారు అని ప్రాకులాడుతూ యేసయ్య వద్దకు వచ్చాడు. గమనించండి, అన్నీ ఉన్నాయి, ఇతను ఆడిందల్లా పాట ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, కానీ నిత్య జీవాన్ని పొందుకోవాలి. యేసయ్య వద్దకు వచ్చాడు. యేసయ్య ఏమన్నాడు? దేవుని ఆజ్ఞ పాటించమన్నాడు. పిల్ల కూర్చోవాలమ్మా, దేవుని ఆజ్ఞ పాటించమన్నాడు. దేవుని ఆజ్ఞ పాటించమంటే నాకు అన్నీ తెలుసు, నాకు చేయవద్దు, దొంగతనం చేయవద్దు, నేను తల్లిదండ్రులు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తి యేసయ్య వద్దకు మార్చి మాత్రము నిత్య జీవాన్ని పొందుకునే మార్గం ఏదన్నాడు. మార్గం ఏదైనా సరికి ప్రభు చెప్పాడు, నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని పేదలకు పంచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ధనాన్ని పేదలకు పంచిపెట్టమంటే పంచిపెట్టాడా? ఆ ధనవంతుడు, ఇది 3 సువార్తల్లో ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త ఉంటుంది. ఈ కంపేర్ చదువుకోండి. మత్తయి సువార్త 19, మార్కు 10, లూకా 18. 3 కంపేర్ వేసుకుంటూ పోతే ఆ ధనవంతుడు వ్యసన పడుతూ గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎవరి మీద గొనుక్కుంటూ వెళ్ళాడు? ఎవరి మీద? యేసు ప్రభువారి మీద గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారి మీద గొనుక్కుంటూ పోతే నష్టం ఎవరికి వస్తుంది? అతనికే. గొనుకులు సొనుకులు అని ప్రారంభం చేయబడితే నష్టం ఎవరికి? వాడు సొనుక్కుంటే, స్థాపన సొనుక్కుంటే, యేసు ప్రభువు సొనుక్కుంటే నష్టం ఎవరికి వచ్చింది? అతనికే వచ్చింది. ఏమన్నా ప్రభువారు నా ఆస్తి నేను తల్లికి పంచిపెట్టాలా అన్నాడు. వ్యసన పడుతూ సొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఏమైంది? ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు మాట వినని ధనవంతుడు, మాట వింటలేదు. యేసయ్య వద్దకు వచ్చాడు, నిత్య జీవాన్ని పొందుకోవాలని అడిగాడు. యేసయ్య వద్దకు వచ్చాడు, నీ ఆస్తి పంచిపెట్టమన్నాడు యేసు ప్రభువు. విన్నాడా?
వినకుండా దేవుడు సెలవిస్తూ ఉంటే ఆయన మాటను తోసివేసి ఆయన మాట పెడ చెవుని పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నా ఈ ధనవంతుడు నిత్య రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నాడు. కింద ధనం కోసమే పగలే తప్ప పైన నిత్య రాజ్యం వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. దేవుడు కన్ను మూస్తే చాలు ఆ ధనమంతా వెళ్ళిపోయి అయిపోతావు. కానీ నా ధనమే పాకులాడుతూ నా ఆస్తిని పాకులాడుతూ గొప్ప చూపుతున్నా దేవుడు విడిచిపెట్టేసి నా ధనమని పాకులాడి నిత్య జీవాన్ని బాగొట్టుకొని మాట వినని ఈ యొక్క ధనవంతుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాడు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు అన్ని కోల్పోతూ ఉన్నాడు. గమనించండి, చాలా మంది ధనవంతుల జీవితాలలో దేవుని మాట వినరు. నేను చెప్పిందల్లా జరిగిపోవాలి, నా మాట వేదము నాయే జరిగిపోవాలి అని గర్వంతో మాట్లాడుతున్న వారు కూడా వారు దేవుని మాటకు లోపడరు. దేవుని మాట వారు వినరు. ఎందుకంటే నేను ఉందాగా జీవిస్తున్నా కదా, నాకు అన్ని తెలుసు కదా, అన్ని ఉన్నాయి కదా, వారికి ఏమీ తెలియదు. ఈ ధనవంతుడికి ఏమీ తెలియదు. కానీ దేవుడికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోమని అడుగుతూ ఉంటే, నువ్వు సమాధిస్తూ ఉంటే దేవుడి మీద చదువుకుంటూ వెళ్ళిపోయినా ఆ ధనవంతుడు నరకానికి పాత్రుడు అవుతున్నాడు. ధనవంతుడు అవుతున్నావు, ఆకృత పడుతున్నావా, వాక్యం సెలవిస్తామని నువ్వు నరకానికి వెళ్ళిపోతావని కూడా లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి. ధనవంతులకి అందరూ స్నేహితులని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ స్నేహితులు నీ ధనమున్న సేపు కూడా నేను పొగుడుతారు, నీ ధనమున్న సేపు కూడా నేను చూస్తూ ఉంటారు. అది వెళ్ళిపోయిన తర్వాత పందులు పట్టుకొట్టి నీ స్థాయికి వచ్చేస్తావు వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని మాట వినని ఈ ధనవంతుడు శాపానికి గురవుతూ ఉన్నాడు. మనం దేవుని మాట వినాలి. 100 రూపాయలు జేబులో ఉంటే నా స్థాయి వేరు, 1000 రూపాయలు జేబులో ఉంటే నా స్థానం వేరు, 5000 శాలరీ వస్తే నా జ్ఞానం అనుకుంటే వాక్యం సెలవిస్తా ఉంది. చెబుతున్న దేవుడిని విడిచిపెట్టి, దేవుడు దీవిస్తున్న దేవుడిని విడిచిపెట్టి నీ సామర్థ్యాన్ని బట్టి నీ బహుబలం బట్టి నెరవేరుతున్నావా? వాక్యం సెలవిస్తా ఉంది. గర్విస్తున్న వాడిని ఆయన కింద పడే సామర్థ్యం కలిగిన వాడు, అలాగే కింద పడిన వాడిని లేపే సామర్థ్యం కలిగిన వాడు కూడా దేవుడిని వాక్యం సెలవిస్తా ఉంది. పెంట కప్పుల మీద పడిపోయినా దావీదుని పైకి లేపలేదా అని వాక్యం సెలవిస్తా ఉంది. అని పెంట కప్పుల మీద పడిపోయినా ఏకవలే ఉన్న దావీదుని సింహాసనం ఎక్కిస్తూ ఉంటే ఉజ్జయ మహారాజు పట్టాభిషేకం చేపడి గర్వించిన ఉజ్జయ మహారాజు కింద పడబడ్డాడు. చూపుతున్న దేవుణ్ణి విడిచిపెట్టి వీగుతూ దేవుని మాట వినకుండా జీవిస్తున్న ఈ ధనవంతుడు పతనం అవుతున్నాడు. హల్లెలూయా. మొదటి ధనవంతుడు తన కొరకే సమకూర్చుకున్నాడు. రెండో ధనవంతుడు ఏంటంట ఇష్టానుసారంగా జీవించాడు. మూడో ధనవంతుడు దేవుని మాట వినలా. లోకాసు వార్త 19 వచ్చాడు. నాలుగో ధనవంతుడు డిఫరెంట్ వ్యక్తి. ఎంత డిఫరెంట్ వ్యక్తి అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు, వడ్డీ వ్యాపారస్తుడు, డబల్ లాక్కున్న వ్యక్తి. ఆ మొదటి వాడి కంటే, రెండో వాడి కంటే, మూడో వాడి కంటే అంత డిఫరెంట్ కలిగిన వ్యక్తి ఎవరై అంటే జక్కయ్య. ఈయన కూడా ధనవంతుడే. ఈ ధనవంతుడు జీవితంలో మోసం కనబడుతూ ఉంది. ఇతని దగ్గర అక్రమ కనబడుతూ ఉంది. ఇతని దగ్గర అక్రమ సంపాదన కనబడుతూ ఉంది. ఇతని దగ్గర జనాన్ని ఇబ్బంది పెట్టే గుణం కనబడుతూ ఉంది. జనాన్ని ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. అవసరమైతే వారు ఎలాగున్నా పర్లేదులే, బరకల మీద ఉన్నా పర్లేదులే, డబ్బు ఇచ్చే కదా ఇచ్చేయి, నువ్వు డబ్బు ఇచ్చే కదా డబ్బులు ఇచ్చేయి అది రెట్టింపులు హక్కునే ట్యాక్స్ వసూలు చేసే జక్కయ్య. ఇతరులు బాధపడినా పర్లేదులే, నేను బాగుండాలి, నీకు ఇచ్చాను కదా చెప్పుంటాయి, ఇవ్వకపోతే రెట్టింపులు హక్కునేవాడు. అలాంటి దౌర్భాగ్యమైన జక్కయ్య ఎరుకో పట్టణంలో జీవిస్తూ ఉన్నాడు. ఎరుకో అనగా అర్థము లోకము అని అర్థము, లోకానికి సంబంధించింది. ఆధ్యాత్మికంగా లోకాశలకు సంబంధించింది. అది ఉన్నతమైన పట్టణం. ఆ గ్రామానికి యేసు ప్రభువు అకస్మాత్తుగా వచ్చాడు.
యేసు ప్రభువారు అకస్మాత్తుగా వచ్చినప్పుడు చూడటానికి మేడు చెట్టు ఎక్కాడు. జక్కయ్య దిగిరామన్నాడు. ఆ మాట విన్న జక్కయ్య సంతోషం వేసింది. నీ ఇంటికి వస్తున్న పదమన్నాడు. యేసు ప్రభువారు ఇంటికి తీసుకెళ్ళాడు. పక్కన ఉన్న స్త్రీలు పెద్దలు అనుకుంటున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్న జక్కయ్య ఇంటికి యేసయ్య పోవటం ఏంటి, డబ్బులు వసూలు చేస్తున్న జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు పోవటం ఏంటి అని గుసగుసలాడుతున్న వారు కూడా లేకపోలేదు. కానీ ఈ ధనవంతుడు యేసు ప్రభువారిని సంతోషం సేకరించిన ధనవంతుడు. హల్లెలూయా. యేసు ప్రభువారిని సంతోషముతో స్వీకరించి సంతోషముతో యేసు ప్రభువారిని ఆహ్వానించిన ఈ జక్కయ్య జీవితంలో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అనగా దేవుని ద్వారా ఒక ఉన్నతమైన ప్రశంస పొందుకున్న వ్యక్తి, దేవుణ్ణి సంతోషముతో ఆహ్వానించిన వ్యక్తి, యేసు ప్రభువారిని సంతోషముతో ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి దేవుని ద్వారా రక్షణ పొందుకున్న ధనవంతుడు ఎవరయ్యా అంటే, పరలోక ధనము కోసం పోతున్న వ్యక్తి ఎవరంటే, యేసయ్యను చూసిన వెంటనే తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ జక్కయ్య పడుతున్న ధనవంతుడు. ఎవరు జీవితంలో యేసు ప్రభువారిని సంతోషముతో ఆహ్వానిస్తూ ఉంటారు, ఎవరి జీవితంలో అయితే ఎవరి జీవితం అనే హృదయంలోనికి, ఎవరి జీవితం అనే ఇంటిలోనికి యేసు ప్రభువారిని ఆహ్వానిస్తూ ఉంటారు, ఆ యేసు ప్రభువారు ఉండగా చీకటి రాదు, ఆ యేసు ప్రభువారు ఉండగా అప్పులు రావు, ఆ యేసు ప్రభువారు ఉండగా ఇంటి చుట్టూ దురాత్మ రాదు, ఆ యేసు ప్రభువారు ఉండగా ఇంటిలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఆయన లేకపోతే చీకటి, ఆయన లేకపోతే పాపము, ఆయన లేకపోతే అపవాది, ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే సాతాను ఉండాలి. జక్కయ్య మాత్రము సంతోషముతో దేవుణ్ణి ఆహ్వానించాడు. అతనిలో ఉన్న ఆ ట్యాక్స్ అనే బుద్ధి, అతనిలో ఉన్న ధనం అనే బుద్ధి, అతనిలో ఉన్న లోక సంబంధమైన లక్షణాలు అన్ని విడిచిపెట్టేశాడు. సంతోషముతో ఆహ్వానించిన తర్వాత, యేసయ్య వచ్చిన తర్వాత, యేసు ప్రభువు లోపలికి వచ్చిన తర్వాత డబ్బులన్నీ పంచిపెట్టేశాడు. హల్లెలూయా. డబ్బులన్నీ ఎంత తీసుకున్నాడు వాళ్ళని పిలిచి ఆహ్వానించి తీసుకెళ్ళిపో అని ఎంత మార్పు వచ్చిందంటే కారణం తెలుసా? సంతోషము యేసు ప్రభువారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. బెతలేహేము గ్రామానికి ఎప్పుడు యేసయ్య వచ్చిందా, యేసు ప్రభువారిని ఆహ్వానించిందా, ఈ మరియమ్మ కుటుంబము దీవించబడింది. ఆహ్వానిస్తున్నావు యేసు ప్రభువారిని. యేసు ప్రభువారు బెతలేహేము గ్రామానికి వచ్చిందా, కపెర్నహూము వచ్చిందా, ఎక్కడికి వెళ్ళినా జనాంగము సంతోషముతో ఆహ్వానించారు కాబట్టి ఆ కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయి. ఈ దినమంది నీ కుటుంబంలో శోధన పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా ఆ క్షేమ గల యేసు ప్రభువారు హృదయమైన ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ హృదయమైన ఇంట్లో ఆయన స్థానం అడుగు పెట్టాలి. హృదయమైన ఇంట్లో ఆయన స్థానం కల్పిస్తే ఉన్నతమైన ఆశీర్వాదము. మొదటి ధనవంతుడు తనకే సమకూర్చుకున్నాడు, మూడో ధనవంతుడు ఇష్టాన్ని జీవించాడు, మూడో ధనవంతుడు మాట వెనుకొని వెళ్ళిపోయాడు, నాలుగో ధనవంతుడు యేసు ప్రభువారిని ఆహ్వానించి అక్షయ ధనము కోసం ప్రార్థనాడాడు. మీరన్నారు పోయిన నెలలో చనిపోయాడు ఒక వ్యక్తి, పునీత్ రాజ్ కుమార్. నాకు తెలియదు, కానీ కొన్ని దినాలుగా స్టడీ చేసి అతని గురించి గమనించండి. 40 ట్రస్టులు, 18 మంది పిల్లలు చదివించాడు. అతనుకున్న రోగాన్ని బట్టి పోతానేమో 8 కోట్ల ఆస్తి పిల్లలకు సెక్యూరిటీగా ఉంచేశాడు. కారణం తెలుసా? అతనికి యేసు అంటే అమితమైన ప్రేమాన్ని తెలుసుకున్నా. గమనించండి, ధనము కలిగి ఉంటే ఆ ధనాన్ని అది కృప చూపుతున్న దేవుడు తెచ్చాడని తెలుసుకోవాలి. జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానం దేవుడు చూడుకోవాలి. అలాగే శౌర్యం కలిగి ఉంటే ఆ దేవుడు చూడనుకోవాలి. కానీ 7 సమాజంలో చాలామంది మొదటి వాడి వల్లే తన కొరకే సమకూర్చుకుంటున్నాడు, రెండో వాడి వల్ల ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, మూడో వాడి వల్లే మాట వినకుండా ఉంటూ ఉన్నాడు, నాలుగో వ్యక్తి వలె గమనించండి జక్కయ్య వలె దేవుణ్ణి ఆహ్వానిస్తూ లేదు.
ఇక వాక్యం ఉంటున్న ప్రజలు పెట్టినారా అక్కడేముంది ఇరిమియా గ్రంథంలో దేవుడు ఆనందిస్తున్నాడు. ఎందుకు? కృప చూపుతున్న దేవుళ్ళు అసహ్యపడితే వారిని బట్టి దేవుడు ఆనందపడతాడు. నేను ఆ జీవితాలలో మన యందు దేవుడు ఆనందపడాలంటే మనము దేని బట్టి ఆశపడాలంట? ఆ కృప చూపుతున్న దేవుని అందే అతిశయపడాలి. దీని ఆ జీవితాలలో చివరిగా జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం భాగం చదువుకొని ముగింపు వాక్యముగా మనము ఈ దిన వాక్యాన్ని ఉంచుకుందాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం భాగము. మళ్ళా చదువమా. చదువమ్మా. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమంతయు దహింపబడును. హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతూ ఉన్నాడు. ఉగ్రత దినమందు నువ్వు కాపాడుకున్న ఆస్తిని కాపాడదు. నువ్వు దాచుకున్నా, నువ్వు సమకూర్చుకున్నావే, నా ప్రాణ తిరుగు త్రాగమన్నాడు. నీ ధాన్యము కూడా నేను కాపాడాలా. ఉగ్రత దినమందు ఇష్టానుసారంగా జీవిస్తున్నావే, ధనముందు అనుకుంటున్నావే, జీవించున్నా అతను కూడా మండిస్తూ ఉన్నాడు. ఉగ్రత దినమందు దేవుని రాకడ సమయంలో మనం కూర్చుకున్నది ఏది కూడా మనల్ని కాపాడదు, కానీ ఒక్కటే కాపాడుద్ది. ఎందుకు తెలుసా? ఎవరినైతే జక్కేవలే యేసుని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఎవరైతే జక్కేవలే రక్షణ పొంది ఉన్నారు, జక్కేవలే పాత వాటిని విడిచిపెట్టి, పాత అలవాటులు విడిచిపెట్టి యేసు ప్రభువుని అంగీకరించి ప్రభువుకు జీవిస్తూ ఉన్నారు, వారు మాత్రమే ఎత్తబడి గుంపులో ఉంటారు. మిగతా ముగ్గురు కూడా నాశనం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ ధనాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎలాగ సంపాదించిన మన అవసరం కొరకు మాత్రమే దేవుడిస్తూ ఉన్నాడు. ఆ ధనము దేవుడిస్తున్నాడు కాబట్టి ఆ కృప చూపుతున్న దేవుని యందు అతిశయపడుతూ ఈ జక్కే వలె యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించి ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు ఇచ్చును కాక. తల వచ్చుదాం. ఈ మాటల దేవుడు దీవించును కాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు జ్ఞానం ఉంటే కృప చూపిస్తున్న జ్ఞానమైన జ్ఞానం ఇస్తున్న దేవుని యందు అతిశయపడాలి. మాకు బలం ఉంటే బలమిస్తున్న దేవుని యందు అతిశయపడాలి. అలాగే మాకు ఐశ్వర్యం కలిగి ఉంటే, ధనవంతులుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే కృప చూపుతున్న దేవుని యందే అతిశయపడుతూ, మా సామర్థ్యము కాదు, మా బహుబలము కాదయ్యా, నీవే ఇచ్చేవని దేవుని యందు మనము ఆయన మాట వినాలి. మొదటి ధనవంతుడు తన కొరకే సమకూర్చుకున్నాడు. రెండవ ధనవంతుడు ఇష్టానుసారంగా, మూడవ ధనవంతుడు మాట వినకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. నాలుగవ ధనవంతుడు యేసు ప్రభువుని సంతోషముగా ఆహ్వానించాడు. ఒక్క దినమందు నీ ఆస్తిని కాపాడదు, ఒక్క దినమందు నీ బంగారాన్ని కాపాడదు, ఒక దినమందు నేను కాపాడేది ఒక్కటే. రక్షణ పొందావా? యేసుని ఆహ్వానించావా? యేసుకు స్థానం కల్పించావా? ప్రభువుకు జీవించావా? అది నేను కాపాడింది. ఆ జీవితమే ఎత్తబడి గుంపులో ఉండటానికి నిన్ను దారి తీస్తుంది. కాబట్టి ఇక వాక్యం ఉంటున్న ప్రేదలు పెట్టినారా, యేసు ప్రభువుని ఆహ్వానించి తినవద్దు. నీ హృదయంలోనికి వస్తే నీలో చీకటి వెళ్ళిపోయింది. యేసుని ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వస్తే మన జీవితాన్ని వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు. రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు, ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు, మేలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే మెండైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని మన స్థాయిలో దేవుడి ద్వారా మంచి ప్రశంస పొందుకుంటున్నాడు, మంచి మెచ్చుకోలు పొందుకుంటున్నాడు. ఇంకా తల్ల ఉంచిన వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించకపోతే నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించమన్నాడు. వేరేవాడా ఇతర మంది రాత్రికి ప్రాణం తీసుకుంటున్నాడు దేవుడు. అలాగే ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు ఆయన మరణించాడు. దేవుని మాటలు లోబడకుండా ఉన్న ఆ ధనవంతుడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు.
ఈ నా జీవితాలను యేసు ప్రభువు హృదయంలోనికి ఆహ్వానించి ప్రభు కొరకు జీవితం కృప చూపిస్తూ జ్ఞానం ఇస్తూ బలాన్ని సమకూరుస్తూ ముందు నడిపిస్తున్న దేవుని ఇప్పుడు చూస్తూ మన జీవితాన్ని కొనసాగింపు చేసుకుందాం. దయగల మా తండ్రి, నా మది కొందనాలు మాకు జ్ఞానం పొందుకున్నా, బలం పొందుకున్నా, ధనం పొందుకున్నా అది నీ బహుబలం అని తెలుసుకొని కృప చూపిస్తున్నా నీ సేపడుతూ ముందు కొనసాగించే భాగ్యం అదేండి. ధనవంతులు ఏ విధంగా విర్రవీగుతూ ఉన్నారు. ఒక వార్తలో నలుగురు ధనవంతుల ద్వారా మీరే మాతో మాట్లాడారు. మొదటి వాడు తన కొరకే సమకూర్చుకున్నాడు, రెండో వాడు ఇష్టానుసారంగా జీవించాడు, మూడో వాడు నీ మాట వినకుండా లోబడకుండా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, నాలుగో ధనవంతుడు సంతోషముతో ఆహ్వానించాడు, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు. ఒక్కొక్క దినమందు మేము ఒకరు పొందుకున్న రక్షణ భాగ్యము మా జీవితాలను కాపాడుతుందని వాక్యభాగంలో సెలవిస్తూ ఉన్నాయి. కృప చూపిస్తున్నా నీ వైపు చూస్తూ నెలప్పుడు హృదయంలోనికి ఆహ్వానించి నీ కొరకు జీవించి గొప్ప ధన్యత మాకు దయచేయమని చెప్పిన మాటలు పెద్దమ కాకుండా నీరు కట్టి ఫలింప చేసి మేమందరం వాక్యాసాన్ని జీవించబడేలాగా మన సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.